హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మనం అన్వాంటెడ్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ముఖం మీద, తర్వాత నుదుటి మీద, పెదాల దగ్గర, గడ్డం మీద గట్రా లేడీస్కి కొంచెం అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది కదండి. అది ఈజీగా ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎటువంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చిన్న టీ గ్లాస్తో కొన్ని పాలు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ముందు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతాను. దీంట్లో 2 స్పూన్లు శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోనే ఒక స్పూన్ షుగర్ వేసుకొని మనం ఏ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నామో అది కొంచెం వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకోవాలి. స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగ ఈ కలర్లోకి వచ్చేదాకా చేసుకోవాలి. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉంటేనే పనిచేస్తుందండి, అలాగే చల్లారిపోతే కనుక పని చేయదు. ఒక నిమ్మపేట తీసుకొని దీంట్లో పిండుకోవాలండి. పిండుకొని బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. ఇది దళసరిగా అప్లై చేసుకోవాలండి, పలచగా అప్లై చేసుకోకూడదు. ఇలా అప్లై చేసుకున్న దాని మీద పొడి శనగపిండి ఉంటుంది కదండి, పొడిగా ఉన్నది, అది దీని మీద పెట్టుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఉన్న ఈజీగా రిమూవ్ అయిపోద్దండి. ఎటువంటి పార్లర్కి వెళ్ళకుండా, తర్వాత కెమికల్స్ ఏమీ లేకుండా కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కాబట్టి స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదండి. చూడండి, అది అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉన్న తర్వాత క్లీన్ చేసుకోవాలండి. వాటర్ ఇట్టి క్లీన్ చేసుకోవాలి. చూడండి, హెయిర్ అనేది అంత బాగా రిమూవ్ అయ్యిందో. నేను కొంచెం అప్లై చేసుకున్నానండి. మీరు ఫేస్ ప్యాకే చెప్పానండి నేను, కాకపోతే నేను హ్యాండ్ మీద అప్లై చేసుకొని చెప్పానండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఈజీగా హెయిర్ రిమూవ్ అనేది చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.